హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రమ్య. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ అలాగే లైఫ్ స్టైల్ డిజైనర్ పద్మ త్రివిక్రమ్ గారు. మేడం నమస్తే. నమస్తే రమ్య. బాగున్నారా మ్యామ్? బాగున్నానమ్మా. మ్యామ్, ముందుగా ఒక అమ్మాయికి పెళ్లి సంబంధం ఫిక్స్ అయితే ఈ పెళ్లి సంబంధం ఫిక్స్ అయిన డే నుంచి మళ్ళీ పెళ్ళైన తర్వాత రాకపోకలు ఉంటాయి కదా మ్యామ్, రెండు మూడు రోజులు. ఆ రోజు వరకు కూడా ఇంట్లో ఉన్న పేరెంట్స్ సంఘటన కానీ, లేకపోతే ఆ పెళ్లి కూతురు మనస్తత్వం కానీ, ఆ మానసిక వేదన, లేకపోతే హ్యాపీగా కూడా కొన్ని ఉంటాయి. సో ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది? పెళ్లి సందడి సినిమా చూసావా నువ్వు? చూసాను. సో అలాగే ఉంటుంది. అంటే అన్ని ఇంకా ఎప్పుడు ఏ షాపింగ్కి వెళ్ళాలి, ఏ నగలు కొనాలి, ఎట్లాగా, ఇది చాలా హ్యాపీగా ఉంటుంది. అందులో అనుమానమే లేదు. ఎందుకంటే పెళ్లి అంటే అసలు మరి లైఫ్ లో ఒకసారి వచ్చే సంఘటన కదా. సో అమ్మాయి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మాయి తల్లిదండ్రులు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. మా అమ్మాయికి మంచి సంబంధం దొరికిందని అనుకుంటారు. ఇదంతా ఒక సైడ్. కానీ లోపల ఇంకొక ఘర్షణ అన్నది జరుగుతుంది. అమ్మాయికి ఏంటంటే అక్కడ వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు కదా. సో ఆ భయం ఆడపిల్లలకి చాలా ఉంటుందమ్మా. నేను కూడా అన్నీ ఫేస్ చేసే వచ్చాను. ఆ కాలంలోనే ఉంది, ఏ కాలంలో అయినా మనం హ్యూమన్ బీయింగ్స్, మన ఎమోషన్స్ సేమ్. కాలంతో అవి ఏం మారవు, అవి ఎప్పుడు వచ్చేవి. సో ఉంటుంది ఘర్షణ అన్నది, ఖచ్చితంగా ఉంటుంది. ఒకసారి హ్యాపీగా ఉంటాం, ఒకసారి బాధ వచ్చేస్తుంది, ఒకసారి అయ్యో అమ్మా నాన్న వెళ్ళిపోవాలి అని ఆడపిల్లకి దుఃఖం వచ్చేస్తుంది. సో ఇలా రకరకాల భావాలు అమ్మాయిని అసలు ఉక్కిరి బిక్కిరి చేసేసి ఒక కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. ఇటు ఎంజాయ్ చేయలేదు, అటు బాధపడలేదు. ఎట్లా ఉంటుందంటే చాలా కన్ఫ్యూజన్ స్టేట్ అనమాట పెళ్ళయ్యే వరకు కూడా. సో ఫ్రెండ్స్ అందరూ ఫోన్స్ చేస్తారు, కంగ్రాచులేషన్స్ చేస్తారు, అది చేస్తారు, పార్టీలకు వెళ్తారు, అంతా బాగుంటుంది పైకి. కానీ లోపల అమ్మాయికి మటుకు చాలా ఘర్షణ ఉంటుంది. ఇంకా ఎంగేజ్మెంట్ కూడా మధ్యలో జరుగుతుంది. అంటే చూడటానికి ఎలా ఉంటుందంటే ఇల్లంతా కలర్ఫుల్గా, ఆయన పెళ్లివారి ఇల్లు అనడం అంతే కదా, కళకళలాడుతూ ఉంటుంది. మరి పెళ్లివారు అంటే రకరకాల చుట్టాలు పక్కాలు వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు, జోకులు వేసుకోవడము. కొంతమంది ఏమో వాళ్ళ అనుభవాలన్నీ అలా ఉండకూడదు, అత్తగారితో ఫస్ట్ నుంచే నువ్వు కమాండింగ్గా ఉండాలి, లేకపోతే మీ అత్తగారు, ఇలాంటి సలహాలు కూడా. పెళ్ళికి వచ్చిన మిత్రులందరూ కానీ, గెస్టులందరూ కానీ ఇదే చెప్తూ ఉంటారు. అలా ఉండాలి, ఇలా ఉండాలి, నువ్వు అలాగా అడిగినట్టు ఉండకూడదని ఒకళ్ళు చెప్తారు, నువ్వు ధైర్యంగా ఉండాలి. ఇవన్నీ కూడా పోని కన్ఫ్యూజన్స్ అమ్మాయికి చూస్తుంది. సో కాబట్టి మనము ముందు ప్రశాంతంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. అండ్ ఫిక్స్ అవ్వడం కంటే ముందు కూడా పెళ్లి కంటే ఇటుపక్క వాళ్ళు కూర్చొని కట్నం గురించి డిస్కస్ చేసే విషయం, ఆ ఘట్టం కూడా చాలా అందంగా ఉంటుంది. ఒకటి అంటారు, ఇంకొకటి అంటారు. అదే ఇప్పుడు లాంఛనాలు అంటారు. ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క పద్ధతులు ఉంటాయి. కొంతమంది ఏమో మాకేం వద్దండి, మాకు అమ్మాయిని ఇచ్చేసేయండి చాలు అని. ఇంకొంతమంది ఏమంటారంటే మాకు ఏమొద్దండి, మీ అమ్మాయికి అని పెట్టండి అంటారు. అది తెలివై, అదే కదా, మాకేం పెడుతున్నారండి మీ అమ్మాయికే కదా అంటారు. సో ఇలా రకరకాలుగా ఆడపిల్లల తల్లిదండ్రులకి ఇవన్నీ ఉంటాయి. సో ఆడపిల్లల తల్లిదండ్రులైనా పెట్టాల్సింది పెడతారు. అమ్మాయిలకి పెట్టకపోతే పక్కింటి వాళ్ళకైతే పెట్టాం కదా. సో F2 సినిమాలు ఏం పెడతారు అంటే ఏది ఉంటే అది అన్నట్టుగా అనమాట. అలాగా. సో ఎవరైనా వాళ్ళ పిల్లలకే పెట్టుకోవాలనుకుంటారు. కాబట్టి ఈ కాలంలో అంత పెద్ద ఉన్నారు అలాంటి వాళ్ళు, కానీ పర్సంటేజ్ తగ్గిందని నేను అనుకుంటున్నాను. ఇదివరకు అట్లాగా కట్నాలు ముందు అసలు చర్చకి రావటం లేదు ముందు. సో కాబట్టి కట్నాలు మెయిన్ రీజన్ అని నేను అనట్లేదు. పల్లెటూరులో ఏదైనా ఉంటుందనుకో, లేకపోతే సిటీలో నేను అనుకో, ఆ కట్నం గురించి మాట్లాడే అది ఎంత అడిగారు, డిస్కషన్స్ జనాల మధ్యలో ఎక్కువ వెళ్తాయి. ఏమడిగారు వాళ్ళు, ఏం పెడుతున్నారు. ప్రత్యేకంగా ఈ రోజులలో సరే కట్నం ఏముందిలే, పెళ్లి మాత్రం ఘనంగా చేసి పంపించండి అని అంటున్నారు. అండ్ ఒక పెళ్లికి కోట్లు ఖర్చు పెట్టే బదులు ఆ కోట్లు వీళ్ళ లైఫ్లో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే కోట్లు పెట్టినన్ని రోజులు కూడా వాళ్ళు కలిసి ఉండట్లేదు, విడిపోతున్నారు. చాలా మంచి పాయింట్ అమ్మా. చిన్నపిల్లవైనా చాలా కరెక్ట్గా కోట్లు ఖర్చు పెడుతున్నారు. అంటే పెళ్ళి ఒక ప్రదర్శన అయిపోయింది. అంటే తన స్టేటస్, ఎస్, ఎక్కడ రిసార్ట్స్లో చేసుకోవడాలు, లేకపోతే ఇంకో 5 రోజుల పెళ్ళిళ్ళు, ఇట్లా రకరకాలుగా అనమాట. అంటే మన గొప్పల కోసం కాదమ్మా పెళ్ళి అంటే వాళ్ళిద్దరూ సఖ్యతగా ఉండాలి, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలి. సో ఈ విషయాలు మనం ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడిస్తాం. నిజంగా చెప్పాలి అంటే పెళ్ళికి ముందరే కాస్త వాళ్ళ ఫ్యామిలీ గురించి ఏంటి. ఇప్పుడు పెళ్ళి ఫిక్స్ అవుతుంది, ఫిక్స్ అయితే అమ్మాయి అబ్బాయి సెల్ ఫోన్లోనే ఉంటారు కదా రాత్రి పగలు. అప్పుడు ఏం మాట్లాడుకుంటారు, నాకైతే ఈ క్వశ్చన్ ఎప్పుడు అర్థం కాదు. మాట్లాడుతూనే ఉంటారు. మరి అవసరమైన పాయింట్లు ఏమి చెప్పరు. ఇప్పుడు కానీ అక్కడ కొంచెం వాళ్ళ ఫ్యామిలీ గురించి బ్రీఫ్ చేయాలి. అంటే అమ్మాయికి భయపడదా అని కాదు, ఇది మా ఫ్యామిలీలో ఒక్కొక్కళ్ళ నేచర్ ఇది. జస్ట్ అలానే మొత్తం వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ కాదు నేను చెప్పమన్నది. సో బేసిక్గా ఒక అమ్మాయికి తెలియాలి.
అలాగే అమ్మాయి కూడా మా అమ్మ మనస్తత్వం ఇది, మా నాన్నగారు ఇలాగా ఒక జనరల్ అవేర్నెస్ క్రియేట్ చేస్తే వాళ్ళకి అప్పుడు ఒక కొత్త అన్న ఫీలింగ్ ఉండదు, ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది అనమాట. మనం అవి తప్ప అన్ని విషయాలు మాట్లాడుకుంటాం, అందరి గురించి మాట్లాడుకుంటాం. మేము ఈ పెళ్ళిళ్ళలో ఎంతవరకు ఖర్చు పెట్టాలి అంటే స్టేటస్ కోసం ఆలోచించి తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని అందరినీ పిలుస్తూ ఉంటారు. అండ్ ప్రపంచంలో ఉన్న ఫుడ్ రకరకాల ఫుడ్ అంతా వీళ్ళే పెట్టాలి అని అనుకుంటారు. అంటే అంత ఖర్చు చేయడం అవసరం అంటారా పెళ్ళికి? అవసరమైతే లేదమ్మా నాకు తెలిసి, ఎందుకంటే చాలా వృధా చేస్తున్నారు. ఆ డబ్బులు పిల్లల పేరు మీద వేసుకుంటే వాళ్ళకి అది పనికొస్తుంది కదా, 2 కోట్లు. సో మినిమం ఒక 20 to 25 lakhs ఇప్పుడు నార్మల్ అయిపోయింది. నువ్వు సింపుల్గా పెళ్లి చేస్తేనే 20 నుంచి 25 లక్షలు అన్నది ఒక మినిమం. కానీ ఇంకా క్రోడ్స్ నీ దగ్గర ఉంటే ఖర్చు పెట్టుకో, తప్పు కూడా లేదు. ఎందుకంటే నువ్వు అనుభవించు, నీ కూతురు పెళ్లి ఘనంగా చేసుకున్నానని నీకు ఒక హ్యాపీనెస్. కానీ అప్పులు చేసి ఖర్చు పెట్టకు, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏదో పక్కవాడు చేశాడు నేను అంతే ఘనంగా చేయాలని నీ స్తోమతకి మించి ఏది చేయకూడదమ్మా, అది చాలా తప్పు. పెళ్లి గురించి చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ అమ్మా.